హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మేక్ గురించి తెలుసుకోబోతున్నాం. మేక్ అంటే చేయు, చేయించు, తయారు చేయు, కల్పించు, ఒకరితో చేయించడం, ఇలా అనేక అర్థాలు వస్తాయి. అయితే మనకు బాగా ఉపయోగపడే కొన్ని వాక్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మేక్ను ప్రజెంట్ టెన్స్లో వాడాలి, మేడ్ను పాస్ట్ టెన్స్లో వాడాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐ విల్ మేక్ యూ వర్క్, నేను నీతో పని చేయిస్తాను. ఐ మేడ్ హిమ్ లాఫ్, నేను అతడిని నవ్వించాను. ఐ వోంట్ మేక్ యూ క్రై, నేను నిన్ను ఏడ్పించను. ఐ విల్ మేక్ యూ లాఫ్, నేను నిన్ను నవ్విస్తాను. ఐ విల్ మేక్ యూ క్రై, నేను నిన్ను ఏడిపిస్తాను. ఐ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ, నేను నిన్ను సంతోషపరుస్తాను. మేక్ అంటే చేయు, చేయించు, తయారు చేయు, కల్పించు, ఒకరితో చేయించడం, ఇలా అనేక అర్థాలు వస్తాయి. అయితే మనకు బాగా ఉపయోగపడే కొన్ని వాక్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మేక్ను ప్రజెంట్ టెన్స్లో వాడాలి, మేడ్ను పాస్ట్ టెన్స్లో వాడాలి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఐ విల్ మేక్ యూ వర్క్, నేను నీతో పని చేయిస్తాను. ఐ మేడ్ హిమ్ లాఫ్, నేను అతడిని నవ్వించాను. ఐ వోంట్ మేక్ యూ క్రై, నేను నిన్ను ఏడ్పించను. ఐ విల్ మేక్ యూ లాఫ్, నేను నిన్ను నవ్విస్తాను. ఐ విల్ మేక్ యూ క్రై, నేను నిన్ను ఏడిపిస్తాను. ఐ విల్ మేక్ యూ ఫీల్ హ్యాపీ, నేను నిన్ను సంతోషపరుస్తాను. ఆలీ ఆల్వేస్ మేక్స్ అజ్ లాఫ్, ఆలీ మనల్ని ఎప్పుడూ నవ్విస్తాడు. ఐ విల్ మేక్ యూ యాన్ ఎగ్జాంపుల్, నిన్ను అందరూ ఉదహరించేలా చేస్తాను, ఆదర్శంగా. డోంట్ మేక్ హర్ క్రై, ఆమెను ఏడిపించకు. ఐ ఆమ్ మేకింగ్ దెమ్ రైట్ ఆర్ స్పీక్, నేను వాళ్ళతో రాపిస్తున్నాను లేదా మాట్లాడిస్తున్నాను. ఆలీ ఆల్వేస్ మేక్స్ అజ్ లాఫ్, ఆలీ మనల్ని ఎప్పుడూ నవ్విస్తాడు. ఐ విల్ మేక్ యూ యాన్ ఎగ్జాంపుల్, నిన్ను అందరూ ఉదహరించేలా చేస్తాను, ఆదర్శంగా. డోంట్ మేక్ హర్ క్రై, ఆమెను ఏడిపించకు. ఐ ఆమ్ మేకింగ్ దెమ్ రైట్ ఆర్ స్పీక్, నేను వాళ్ళతో రాపిస్తున్నాను లేదా మాట్లాడిస్తున్నాను.